హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజ్. ఇప్పుడు వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రాయల్ ఎన్ఫీల్డ్ ఎపిసోడ్ 2లో నేనైతే మీకు ఇప్పుడు నాకు ఫస్ట్ సర్వీసింగ్లో ఏమేమి చేశారో నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత నాకు ఎంత మైలేజ్ ఇచ్చిందనేది నేను మీకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు కోదాడ టు హైదరాబాద్ వెళ్తున్నాను. సో మధ్యలో ఎంత మైలేజ్ ఇచ్చింది పర్ లీటర్ అనేది మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ సర్వీసింగ్లో మనకి ఏమేమి చేశారంటే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ మొత్తం తీసేసి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారనమాట. ఇది 500 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మనకి ఇచ్చేసింది. సో ఫస్ట్ సర్వీసింగ్ మనకి 500 కిలోమీటర్స్కి. సో మనకైతే మొత్తం ఫుల్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేశారు. అండ్ ఆల్సో ఫిల్టర్ క్లాంప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట కింద. సో అది కూడా చేంజ్ చేశారు. అండ్ కొంచెం మనకి చైన్కి కూడా చైన్ లూబ్రికెంట్ అది రాసేశారు. అండ్ అన్ని బోల్ట్లు కూడా టైట్ చేస్తామన్నారు, అది కూడా టైట్ చేసి ఉంటారు. అండ్ వాటర్ వాష్ చేశారు. సో ఇదన్నమాట మనకి మేజర్గా చేసినవి. అండ్ ఆల్సో మనకి బ్రేక్ అండ్ గేరు రెండు టైట్ చేశారు. బ్రేక్ ఎంత టైట్ చేసినా కానీ సౌండ్ అయితే వస్తుంది. సో గేర్ కూడా నాకు కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. సో మళ్ళీ నేను తీసుకుని వెళ్ళి మళ్ళీ చేయించాను. బ్రేక్ మేబీ సెకండ్ సర్వీసింగ్లో ఏమన్నా సెట్ అయ్యే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. బట్ లైట్గా సౌండ్ వస్తుంది, మరీ అంత మేజర్గా పెద్దగా అయితే ఏం సౌండ్ రావట్లేదు. బట్ ఇట్ ఓకే, ఇది చిన్నదే అనమాట, అది ఓకే, ఇట్స్ ఓకే. అండ్ మనకు వచ్చేసి ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత నేను వచ్చేసి 119 కిలోమీటర్స్ తిరిగాను. అండ్ నేను ఆ రోజు వచ్చేసి ఫ్యూయల్ అరౌండ్ 3.5 లీటర్స్ కొట్టించాను. సో యావరేజ్గా నాకు మైలేజ్ వచ్చేసి, ఇది విలేజ్లో తిరిగాను, సో నాకు మైలేజ్ వచ్చేసి 34 అలా ఇచ్చిందనమాట విలేజ్ రూట్లో. సో నేను హైవే మీద కూడా చెక్ చేశాను. సో ఇది హైవే మీద కూడా నేను చూపిస్తాను, చూడండి ఎంత ఇచ్చిందనేది. అండ్ మైలేజ్ విషయానికి వస్తే మాత్రం నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది, బాగా ఇచ్చిందనమాట మైలేజ్ నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. గైస్, హైవే మీద నడుపుతుంటే ఆ ఫీలింగ్ ఉంది బ్రో, వేరే లెవెల్. నేను చెప్తున్నా కదా, సిటీలో నడిపిన దానికి విలేజ్ రూట్లలో నడిపిన దానికి అసలు హైవే మీద నడిపిన దానికి నెక్స్ట్ లెవెల్ బ్రో. రైడింగ్ కంఫర్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్ ఉందన్నమాట. సో ఎంత దూరం నడిపినా కానీ ఈజీగా నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఓవరాల్గా 7 hours నడిపాను, అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకు షోల్డర్ పెయిన్ కూడా ఉంది, బట్ నేను ఐ వాజంట్ ఫీల్ ఇట్, ఎందుకంటే నాకు ఆ షోల్డర్ పెయిన్ కూడా అంతగా అనిపించలేదు. బైక్ నడుపుతుంటే నాకు ఇంకా ఎంత దూరం వెళ్ళాలనే ఉంది. సో నేనైతే బైక్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా కంఫర్టబుల్గా మంచిగా ఉందన్నమాట, సెట్టింగ్ కూడా. సో మంచిగా అనిపించేసింది నాకైతే, సూపర్. అండ్ ఏ గేర్లో ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది అనేది నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తానన్నమాట. అంటిల్ దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ మొత్తం దీన్ని తీయడానికి కొంచెం టైమే పడుతుంది, బట్ నేనైతే తీస్తాను. నేను హైవే మీద నడిపేటప్పుడు నేను బాగా ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే రాంగ్ రూట్ అనమాట. చాలామంది ఆపోజిట్లో వచ్చేస్తున్నారు. సో నేను అదైతే నాకు చాలా ప్రాబ్లంగా అనిపించింది. చాలాసార్లు అసలు దానివల్ల నేను స్లో చేసుకోవాల్సి వచ్చింది. సో ఎందుకంటే మనం ఒక సైడ్ నుంచి వెళ్తాం కాబట్టి బైకర్స్ అందరూ, సో వాళ్ళు ఆపోజిట్లో వస్తుంటే కొంచెం ఏదో తెలియని ఫియర్ వల్ల చాలా స్లో చేసేసాను నేను. అండ్ నేను ఇప్పుడు హైవే టు హైవే అయితే నేను టెస్ట్ చేశాను ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది. సో నేను కోదాడ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించాను, అండ్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించాను. సో 3 లీటర్స్ 3.6 లీటర్స్ పట్టింది నాకు ఇప్పుడు. అండ్ 146 కిలోమీటర్స్ తిరిగాను నేను. సో యావరేజ్గా క్యాలిక్యులేషన్ చేస్తే 40 కిలోమీటర్స్ ఇచ్చిందనమాట నాకు మైలేజ్, విచ్ ఈజ్ రియల్లీ అమేజింగ్, సూపర్. ఇదైతే హైవే టు హైవే. సో లోకల్లో ఎంత ఇచ్చిందనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్, బాయ్.